నమ్మకమే వారి నేరమైంది. ఉన్న ఊరే వల్లకాడులా మారుతోంది. ఉద్యోగం వస్తుందన్న ఆశ, రేపటి రోజున కుటుంబం హాయిగా బతుకుతుందన్న నమ్మకం, అదే వారి పాలిట శాపమైంది. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలాన్ని హెల్త్ అండ్ వెల్త్ పేరుతో ఓ వ్యక్తి దారుణంగా దగా చేశాడు. వీరారెడ్డి అనే వ్యక్తి రంగుల కలలు చూపెట్టాడు. ఉద్యోగాలు ఇస్తామన్నాడు. నెలకు వేలాది రూపాయల ఆదాయం వస్తుందని ఆశ చూపాడు. అమాయకపు పేద ప్రజలు ఆయన మాటలు నమ్మారు. ఉన్న ఇళ్లను తాకట్టు పెట్టారు. ఒంటి మీద బంగారాన్ని బాకీ పెట్టారు. అప్పులు చేసి మరీ తెచ్చి ఆ వీరారెడ్డి చేతిలో పోశారు. ఏకంగా 15 కోట్ల రూపాయలు నొక్కేసి చివరికి బోర్డు తిప్పేసి ఉడాయించాడు ఆ ఘరానా మోసగాడు. ఇప్పుడు ఆ ఊరి గుండెల్లో రగులుతున్నది ఆవేదన కాదు, రక్తాశ్రువులు. బ్యాంకుల నుంచి నోటీసులు వస్తుంటే ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో అమాయకులు రోడ్డున పడ్డారు. అప్పుల బాధ తాళలేక నిన్న కాక మొన్న ఒక యువకుడు ప్రాణాలు తీసుకోవడం ఈ ఘోరానికి నిదర్శనం. ఊరంతా వల్లకాడుగా మారుతున్నా మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియ హామీ ఇచ్చారు. డిఎస్పీ న్యాయం చేస్తామన్నారు. కానీ రోజులు గడుస్తున్నా ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల మాటలు నేతి మూటలయ్యాయి. కానీ ఈ పేదల కష్టాలు మాత్రం మారలేదు. న్యాయం కావాలంటూ నేడు జిల్లా కలెక్టర్ ముందు బాధితులు రోడ్డుపై బైఠాయించారు. కడుపు మండిన కష్టజీవులు తమ గోడును కలెక్టర్ ముందు వెళ్లబోసుకున్నారు. స్పందించిన కలెక్టర్ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి నిరసన విరమించారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ అమాయక జీవితాలతో ఆడుకున్న వీరారెడ్డి బృందాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ కాగితాలకే పరిమితం కాకుండా ఆ కష్టజీవులకు తక్షణమే న్యాయం జరగాలని ఆశిద్దాం. సార్, మా ఊరి ఇంటి పక్కన ఇల్లు కాపలు అన్నారు. ఈరాడు అనే వ్యక్తి మాకు 3,60,000 కడితే నెలకు 40,000 ఇచ్చానని చెప్పినాడు. 3 ఏళ్ళు గ్యారెంటీ చెప్పినాడు. నేనున్నాను మీకు, ఆయన ఎవరికి అవసరం లేదు, నా ఇల్లు నేను ఇస్తాను అని చెప్పినాడు. కానీ ఈ పొద్దు రెండు కంతులు 3 కంతులు కట్టాలి. నేను ఒక కంతు కట్టిన, ఎద్దులు అమ్ముకొని కొరగళ్ళు అమ్ముకొని కట్టిన. నాకు ఒక కంతు పడింది, తీసేసినాడు. తీసేసి ఈ పొద్దు అడుగుతుంటే నాదేం లేదు, నా ఎల్లుండి చేసినారు మోసం అని పోయినాడు, ఎత్తిపోయినాడు. అప్పటికి పోలీసు వాళ్ళు డిఎస్పీ వచ్చినాడు, ఎస్పీ వచ్చినాడు, అందరు వచ్చినారు. ఇళ్ళ కాడికి ఎమ్మెల్యే వచ్చినారు. వచ్చి కూడా ఏం చెప్పినారు, నేను డిఎస్పీ అయితే నరసింహస్వామి సచ్చిగా నేను ఇప్పిస్తాను అన్నాడు. వాడి లెక్కలు తెంగి పడిపోయినాడు. మాకు కానీ మాకు లెక్కలు ఇవ్వాలి. ఇప్పటికి మేము ఎవరు ఇప్పుడు తీసేసారు, ఉద్యోగమే తీసేసారు. వీరికి వచ్చిన మీ కలెక్టర్ ఏం చెప్పింది, 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ లెక్కలు ఇప్పించే బాధ్యత నాదే ఈమె చెప్పింది. కానీ ఇప్పుడు 2 నెలల వచ్చి ఈ పొద్దుకి మాకు కానీ జవాబు ఇవ్వలేదు. అఖిల పిల్ల కాడికి ఆలవాడ పోయినాం. ఆలవాడ 4 వారు తిరిగినాం. 4 వారు తిరిగితే ఈ పొద్దు 2 నెలలు టైం వాళ్ళకన్నా అవసరం లేదు. నేను నెత్తిన పెట్టుకుంటున్నా 15 కోట్లు నేను ఇస్తాను. నేను వాళ్ళకి కూర్చొని ఈ పొద్దుకి మాకు ఈ పొద్దు మేము పనులు చేసుకుంటున్నాం. మేము ఏ విధంగా పెట్టుకోవాలా? వీరారెడ్డి బాధ్యతలము మేము. మాకు 40 ఏండ్ల నుండి 80 ఏండ్ల వరకు నెలకు 40,000 సూపన వేచానని చెప్పి మోసాలు చేసి ఉద్యోగాలకు ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు 2 ఉద్యోగాలు ఇచ్చి మోసం చేసినారు. ఎంత మంది సరే ఒక్క ఉద్యోగం మీద ఎన్నైనా కట్టుకోవచ్చు, 10 వరకు ఇచ్చాను, నాది పూచి అని చెప్పినాడు. వీరారెడ్డి దొన్నిపాడు మండలం ఆ నుండి మేము దొన్నిపాటులో 1 వారం రోజులు ధర్నా చేసినాం. ధర్నా చేసి ఎవరు రెస్పాన్స్ ఇవ్వలే. మాకు ఇవ్వకుందంటే భూమా అఖిలప్రియ వచ్చి భూమిని కూర్చొని భూదేవి సాక్షిగా నేనుండ మీకు అండగా, మీ దొన్నిపాడు మండలం నాది పుట్టిండ్లు, నేను న్యాయం చేశాను, నన్ను నమ్మండి, మీరు ధర్నాల నుండి లేయండి అంటే ఆ మాట మీద మేము కట్టుబడి లేచినాము. ఈ పొద్దు కలెక్టర్ మేడం కాడికి వచ్చినాం. నేను చేర్చమ్మా న్యాయం, మీకు మీరు మోసపోయినారు, నేను చేర్చాను, నేను అండగంటానని కలెక్టర్ మేడం మాట ఇచ్చింది. డిఎస్పీ సారు లక్ష్మీ నరసింహస్వామి తోడు నేనుండా తొడగొట్టి మిషన్ దూకి ప్రమాణం చేసినాడు.
ఆయనదే అయిపోయింది, ఒక ఎమ్మెల్యేదే అయిపోయింది, కలెక్టర్ది మిగతా ఉంది. మా బతుకులు ఇడికి వచ్చినాయి. బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు, బీగాలు ఇచ్చాము, మీ బంగారు వడ్డీలు కడితే మేము ఇయ్యము, ఇన్వాల్వ్ చేయాలా, తీసి డబ్బులు కట్టండి, ఇండ్లకు బీగాలు ఇచ్చాము, ఇల్లు ఖాళీ చేయండి, ఇట్లా బ్యాంక్ వాళ్ళు వచ్చి పన్నారు. కలెక్టర్ మేడం ఏమన్నా ₹2 వడ్డీ కానీ ₹1.5 వడ్డీ కానీ ఫోన్లు చేసి నాకు చెప్పండి, నెంబర్లు ఇవ్వండి, నేను మాట్లాడతాను అన్నా. ఇప్పుడు రెస్పాన్స్ లేదు. కోర్టు కాడికి పోయినాము, అడిగినాము, నన్ను కొట్టండి చంపండి, నా దగ్గర ఏం లేదు. మా లెక్కలు ఎక్కడ పోయినట్టు? ఆచులు జంపు చేయమని చెప్తే పాత ఆచులకు సంబంధం లేదండి, కొత్త ఆచులు మా లెక్కలన్నీ ఉండాలి కదా. మా బాధ్యతకు ఎవరు దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? దీని వల్ల గుండెపోట్లు వచ్చి చనిపోతున్నారు, ఎంతమంది ఉరేసుకొని చచ్చన్నారు, మందులు తాగి చచ్చన్నారు. ఒక్కొక్క ఇంట్లో 60,000, 70,000, లక్షలు, వేలు, కోటి వరకు పోయినాం. మేము ఓలం వరకు పనులకు పోతున్నాము, క్యారీ కట్టుకొని 200కు సాయంత్రం వరకు దొన్నిపాడు మండలం నుండి చిన్నోలం వరకు పోతున్నాం. మేము 200కు సాయంత్రం 5 గంటలకు. అది ఇచ్చేవాళ్ళు లేరు. మాకు న్యాయం కావాలా? మీరు ఏం చేస్తారు? మాకు ఉన్నంత వరకు కోర్టులో మా డబ్బు మాకు ఇవ్వండి, మాకు ఎవరు చేస్తారు? మేము ఈరారెడ్డి అనే ఒక సంస్థ వల్ల ఇప్పుడు మా ఊరల్లో ఉల్లకాడికి రావడం జరిగింది. అది ఏంటంటే ఒక హెల్త్ అండ్ వెల్త్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు దీంట్లో పాల్గొని మమ్మల్ని ఈ స్థితికి తోలుకు రావడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసి రాజారెడ్డి, మహేష్ రెడ్డి, కుణవాయిపల్లి మహేష్ రెడ్డి, రాజారెడ్డి. వాళ్ళు ఈ స్థితికి దొన్నిపాడిని తీసుకురానికి కారణం కూడా వాళ్ళే మమ్మల్ని. వాళ్ళు దాదాపుగా 38 కోట్ల దాకా అమౌంట్ అలా తీసేస్తున్నారు. అది ఏంటంటే ఒక స్కామ్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్ అనే ఒక స్కామ్ పెట్టారు వాళ్ళు. అది 3,50,000 డబ్బులు కట్టామంటే 3 సంవత్సరాల గ్యారెంటీ అని. వాళ్ళు ఏం గ్యారెంటీ అది అని మీరు ఎలా నమ్మారని మీరు అనవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక జస్ట్ మా ఇంటి పక్కన కదా అని ఒక మాట వల్ల ఒక దాని వల్ల పోయి వాళ్ళను నమ్మకం ఎక్కడికి పోతాయని ఒక ధైర్యంతో ఉన్నారు కదా. ఉండూరులో వాళ్ళకు కూడా అంత ఇంత ఆస్తుపాస్తులు అనే దాన్ని బట్టి అందరూ కట్టడం జరిగింది. కట్టడం జరిగిన తర్వాత దాదాపు ఒక 4 సంవత్సరాలు కొనసాగించింది. ఆ 4 సంవత్సరాలు కొనసాగించిన దాంట్లో కూడా ఒకటి ఉంది. మెయిన్ ఫస్ట్ డబ్బులు తినల్ల వాళ్ళ దాయాదులు, వాళ్ళ రెడ్డి గారు వాళ్ళ దాయాదులు వాళ్ళ బంధువులల్లా తిన్నారు. తర్వాత లాస్ట్ ఉన్న 2 సంవత్సరాలు వచ్చేసి మిగతా ఊర్లోనే పక్కన ఊర్లను వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ కట్టించడం జరిగింది. కట్టించిన తర్వాత 3,50,000 ఫస్ట్ మామూలు అయితే 3 లక్షలు అన్నాడు. తర్వాత 50,000 పెంచినాడు. అట్లా కట్టించుకుంటూ వచ్చాడు. మాకు ఇది పోతాదిరా అని తెలిసింది. ఎలా తెలిసిందంటే ఒక నెల జీతం పడలేదు. ఒక నెల జీతం పడక దాన్ని ఆరాధీరా అందరినీ తిరిగి అడగడం వల్ల తెలిసడం జరిగింది మాకి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వాళ్ళ పాత ఆస్తులు ఒక్కటి మనకు హ్యాండ్ ఓవర్ చేయలేమన్నారు కదా. కొత్త ఆస్తులు కూడా వాళ్ళవి ఏం లేవు. ఆ కొత్త ఆస్తులు కూడా ఇక్కడ వచ్చేసి గోర్ల నాగయ్య కుమార్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఇది 49 సెంట్లు మాది. ఇది 49 సెంట్లు భూమి. మాకు ఫస్ట్ ఒకటి 7 నెలలు అమౌంట్ పడింది. తర్వాత లాస్ట్ మినిట్ లో మా దగ్గర 3 లక్షలకి మేము ఈ పొలం ఆయుధం పెట్టాల్సింది వచ్చింది. అప్పుడు ఆయుధం లేవు, ఫుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పుడు అక్కడ కూడా రిజిస్టర్ ఆఫీస్ లో కూడా ఆయుధం లేకునేసరికి మేము ఫుల్ రిజిస్ట్రేషన్ చేపించిన తర్వాత ఆ అమౌంట్ మేము పొలానికి పెట్టుబడికి వాడుకున్నాం. తర్వాత మా కాడ ఉన్న డబ్బులతో మేము పొలం విడిపిస్తాము అని డబ్బులు 3 లక్షల లెక్క తీసుకుపోయిన తర్వాత నాగే పొలం విడిపించుకొని ఏం చేస్తాం, నాగే ఆ వడ్డీ కట్టు అని వడ్డీ కట్టేసిన తర్వాత మేము వడ్డీ కట్టిన తర్వాత ఆ 3 లక్షల లెక్క తీసుకొని మళ్ళీ 2వ దానికి కట్టాము. ఒకటి 7 నెలలు, ఒకటి అసలు ఒక మంత్ కూడా సెప్టెంబర్ 9వ నెల 2025లో మేము కట్టడం జరిగింది. మేము కట్టిన కరెక్ట్ 5 days అది ఎత్తిపోయిన తర్వాత మేము అడగడం జరిగింది. మా బాధ వాళ్ళకి చెప్పడం జరిగింది. అన్ని చెప్పిన తర్వాత పోయేటప్పుడు మీకు అన్ని చేస్తాను అన్ని చేస్తాను జరిగింది. ఇప్పుడు చూస్తే ఇవన్నీ రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తాము. వీళ్ళు ఏమంటున్నారంటే దీన్ని వేలంపాట వేయడము, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసుకుని మా డబ్బులు మాకే పంచడం అనేది ఎంత మటుకు న్యాయం అనేది నాకు అర్థం కావట్లా. మా బాధ చెప్పాలంటే ఇప్పుడు ఆ రోజు నేను ధర్నా ఆపమని కారణం ఎమ్మెల్యే గారు మా అఖిలమ్మ గారు ఆపమన్నారు. వాళ్ళ మాట ద్వారా ఆపినాం. ప్రమోద్ సార్ వచ్చేసి నేను ఆల్రెడీ రుద్రవరం మండలంలో ఇలాంటి కేసు ఒకటి సాల్వ్ చేశాను. అది ఎట్లా ఆఫ్టర్ ఒక 45 లక్షలు 35 చేశారు రైతులకి. అదొక నమ్మకం వీళ్ళకి, ఈ జనాలకు గుడ్డి నమ్మకం ఇచ్చి అక్కడ ఉన్నట్టు వాళ్ళ ఇంటి ముందర ఉన్న వాళ్ళను లేపి మరీ పంపించారు. పంపించిన తర్వాత అక్కడ ప్రమోద్ సార్ మళ్ళీ కనపడలేదు. మళ్ళీ ఇక్కడ కలెక్టర్ మేడం కాడికి వచ్చాం.
కలెక్టర్ మేడం గారికి దగ్గర మా ఊరు మొత్తం ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ వచ్చేసాం. కలెక్టర్ మేడం కూడా 2 months అని చెప్పింది. 2 months దాటి ఇప్పటికి దగ్గర 5 months అవుతుంది. దీనికి చర్యలు ఏమైనా తీసుకుంటారా లేదా అనేది మాకు కావాలి. ఇది కాక ఆడ కొత్త ఆస్తి పాస్తులు ఉండే వాళ్ళం కూడా మాదే, నాది ఒక్కనే కాదు, మా ఊరు రెండో ఒకరిది ఎకరన్నర ఒకరిది ఎకరా అలా ఉంది. అవి మాకే కట్టడం అనేది ఎంతవరకు న్యాయం కోరుకుంటారు. దీన్ని ఎంతసేపు మమ్మల్ని సాల్వ్ చేయడం చూడండి. మేము మాది తెలిపాడు ఇలాంటి తరపున మేము 7,20,000 కట్టాము. రెండు కట్టినాము. 7,20,000 కట్టింటే ఒక్క కంతు పడింది 40,000. మిగతా పడలే. 50,000 ఇచ్చినాడు, 50,000 తీసుకున్నాడు. డబ్బు తీసుకున్నాడు చిన్నందుకు. అరే మాకు ఇప్పుడు డబ్బు రాలే. 2 సన్న పిల్లలు, నా బిడ్డకు సన్న పిల్లలు 2 సన్న పిల్ల తల్లి. వాని ముండవే 2 కట్టినాం. లోపల వాడిని లెక్క వసూలు చేసుకున్నాడు. దేకొట్టాడు. 7,20,000 కట్టాడు నా బిడ్డ. బంగారల్లా 15 తులాల బంగారు పెట్టి నా బిడ్డ కట్టాడు. మగడు కూడా వంటలో కూడా ఎన్నప్పుడు కట్టింది. పొద్దు వద్దాడు ఇంట్లో ఇంట్లో ఇడిచిందే నా బిడ్డ. నేను చావాలా, నా బిడ్డ చావాలా. వాడు ఇయ్యనందుకు వాడి పిల్లలు వాళ్ళ పిల్లవాడు బాగున్నారు. మేమే ఇప్పుడు నచ్చపోతలేదు. ఊళ్ళు పట్టుకొని ఇప్పుడు మా పరిస్థితులు ఎవరు తీర్మానం చేయాలా? ఎమ్మెల్యే తీర్మానం చేయకుండా తిరుగుతున్నాం. ఇప్పుడు 2 ఏళ్ళు అయితే తిరుగుతున్నాం. రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం. ఒక్క రూపాయి ఇంత పట్టని అనుకుంటున్నాం. మా డబ్బు ఎక్కడ పోయింది? మాకు డబ్బు రావాలి. ఇప్పుడు మా డబ్బులు మీ కాడ పెట్టుకొని ఏం చేస్తారు? మమ్మల్ని ఇట్లా తిప్పి మాకు లెక్క కావాలా? ఎవరు ఇప్పించారా? ఇప్పించాలా? మాకు అంతే. అన్న పిల్ల పల్లి నా పిల్ల బంగారాలు పెట్టి మగుడు ఏమంటే మగుడి చదువుంది ఏదో నా మూడు పయాసు కూడా అవుతారని నా బిడ్డ ఉండే బంగారాల కాయకులు పెట్టి కట్టించింది మగిలికి. ఒక్క గంట పడతానే వాడిని మునవయ్య ఇప్పించబోయినాడు. నేను 100 రూపాయలు ఇవ్వలే. 100 రూపాయలు కూడా అడిగినాడు. వడ్డీ తక్కువ 100 రూపాయలు కూడా నన్ను వాడు నేను నా చేతికి వచ్చి నేను చెప్పు తీసుకొని అడగాలని 100 రూపాయలు ఇస్తే 4 ఏళ్ళ తెలియరాని నా చేతికి వచ్చి నేను ఖచ్చితంగా అడగాలని. పన్నే కూడా ఒక రోజు వాళ్ళ దగ్గర పోలీసులు పానీయకుండా ఉన్నారు. 100 తీసుకొని పోయినా వాడికి 100 నా లెక్క కూడా మేము న్యాయం చేస్తాది. ఎమ్మెల్యే చేస్తారా? మాకు న్యాయం చేయాలా? మాకు న్యాయం కావాలి. ఈ పిల్లలు ఇంకా చేత బతకాల పిల్లలు అది. ఈ పిల్లలు 10 మందికి లేకపోయా ఎమ్మెల్యే కూడా మమ్మల్ని పట్టించుకోలే. పోలీసులు పంపించి మా మీదకి పోలీసులు నియోజకవర్గం అఖిల ప్రియ గారు మమ్మల్ని ఎక్కడ అడుగు ముందుకు వేయడం లేదు. డబ్బులు వాళ్ళ ఆస్తులలో లాక్కునేది, వాళ్ళ కోళ్ళు వాళ్ళకి మాకు జనాలు అన్ని లాక్కున్నాను. వాళ్ళని జైలు చేసినాము, మేము అరెస్ట్ చేసినాము. కొన్ని మనం పుట్టిల్లు డబ్బులు మా దగ్గరేనా నేను ఇప్పించాలా అనేది. అదే చాలకుంటే ఎన్ని కోట్లైనా నేను నెత్తినేసుకుంటా అనేది. ఈ రోజు రానికున్నది మమ్మల్ని. మేము వచ్చి మాకు ఏ సమాధానం చెప్పకూడదు. ఎంతమంది జనాలు చచ్చిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి, బీపీలు డౌన్ అయ్యి. 25 సంవత్సరాల పిల్లలు వయసు పిల్లలు మందు తాగి చచ్చినాడు. వాకిలు బజార్లో అడిగినామని పక్క నుంచి